కరీంనగర్ సిపి గౌసాలం ఆదేశాల మేరకు బస్టాండ్ పరిసరాల్లో ట్రాఫిక్ పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. నవంబర్ ప్లేట్ ట్యాపరింగ్, లైసెన్స్ లేని వాహనదారులకు జరిమానాలు విధిస్తూనే వేసవి సెలవుల దృష్ట్యా మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణాలు కావద్దని, ఒకవేళ నిబంధనలను అతిక్రమిస్తే తల్లిదండ్రులని బాధ్యులను చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ కుమారస్వామి హెచ్చరించారు. ఏం రాదా చాలా సిమ్మే లేదు ఫోన్. హలో అందరికీ నమస్తే. ఈరోజు గౌరవ సిపి సార్ ఆదేశాల ప్రకారంగా ఏసీపీ ట్రాఫిక్ యాదగిరి సార్ ఆధ్వర్యంలో మా ఒక టీం ఇన్స్పెక్టర్లం ఎవరైతే ఉన్నామో ప్లస్ ఎస్ఐల ఆధ్వర్యంలో వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు ప్లస్ నెంబర్ ప్లేట్ లేని వాళ్ళకి, అదేవిధంగా ఎవరైతే కనుక 4 వీలర్ సంబంధించిన వెహికల్ ఎవరైతే పోతుండే వాళ్ళందరికీ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన వాళ్ళు చెక్ చేస్తున్నాం. ఆటో వాళ్ళకు కూడా డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి చెక్ చేస్తున్నాం. ప్లస్ మైనర్ చాలామంది ఈరోజు హాలిడేస్ ఉన్న టైంలో పిల్లలు ఏం చేస్తారంటే పేరెంట్స్ మైనర్లకు కూడా అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఎలిజిబిలిటీ లేని వాళ్ళు కూడా వెహికల్స్ ఇచ్చి రోడ్డు మీద తిరిగి పంపిస్తున్నారు. రీసెంట్గా నిన్న కూడా మనం చూడడం జరిగింది, టీవీఎస్ ఎక్సెల్ మీద మనం రైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి కొన్ని యాక్సిడెంట్లు కనుక చూసుకున్నట్టే టీవీఎస్ ఎక్సెల్ నడిపేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఈరోజు చాలా డ్రైవింగ్ మీద అవగాహన లేకపోవడం వలన ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వలన యాక్సిడెంట్లు జరిగి వాళ్ళే ప్రమాదాలకు కారకులు అవుతున్నారు, ప్లస్ ప్రమాదంలో గురవుతున్నారు, ప్రాణాలను కూడా కోల్పోయే అవకాశం ఉంది, కోల్పోతున్నారు కూడా కదా. అందుకే వీళ్ళందరికీ అవేర్నెస్ కల్పించాలన్న ఒక ఉద్దేశం కొద్దీ నిన్న కూడా టీవీఎస్ ఎక్సెల్ సంబంధించిన దగ్గర 160 వెహికల్ పట్టుకున్నాం. ఈరోజు కూడా ఎవరైతే కనుక మైనర్ సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు కూడా మీద ఈరోజు ఒక రైడ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రతినిత్యం రోజు మనం చేస్తున్నాము, అయినా కూడా పిల్లల్లో అవేర్నెస్ని కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరు అందుకే ఈ పత్రికా ద్వారానైనా కనీసం ఏంటంటే దీన్ని ఎక్కువ మొత్తంలో మనం స్ప్రెడ్ చేద్దాం. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎలాంటి మనం బెనిఫిట్, ఎందుకంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయిందనుకున్న వెహికల్ ఇన్సూరెన్స్ ఉన్న ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఒక క్యాజువల్ అయిన పర్సన్ కానీ డెత్ అయిన పర్సన్ కానీ దాని మీద ఉన్నటువంటి ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో కనీసం దాన్ని మనము క్లెయిమ్ చేసుకున్నట్టు ఆర్థిక తోడుబాటును అందించేటువంటి అవకాశం ఉంటుంది. ఎట్లా ఉంటుంది డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పిల్లలకు వెహికల్స్ ఇవ్వకండి. ప్రాపర్గా ఎవరైతే వెహికల్ వాహనదారులు ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆర్సీ ఇవన్నీ పక్కంగా రెన్యువల్ చేసుకొని
రోడ్డు మీదకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇవి ఉన్నాయా లేదని చెక్ చేసుకొని రావాల్సిందిగా మేము కర్మేర ట్రాఫిక్ పోలీస్ విభాగాన్ని నుంచి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన విషయంలో కూడా ఈ మీ ముఖంగా ఒకటి తెలియజేసుకుంటున్నాం. ఇదివరకు మనం కేవలము ఫైన్లు మాత్రం వేసారు. ఇప్పటి నుంచి కూడా ఖచ్చితంగా దీన్ని ఎక్కువ మొత్తంలో స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించండి. అందరికీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీద మిత్రులందరూ కూడా మేము కోరుకుంటున్నాము. జడ్జి గారు కూడా ఖచ్చితంగా జైలు వేస్తున్నారు. 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 7 రోజులు. ఈ విషయాన్ని ఖచ్చితంగా ఎక్కువ మొత్తంలో అందరికీ స్ప్రెడ్ చేసి ఖచ్చితంగా తాగకుండా మా పోలీసు వాళ్ళకు దొరకకుండా ఖచ్చితంగా తాగిన కూడా ఖచ్చితంగా ఇంటికి దగ్గర దాచుకొని రోడ్డు మీదకి వచ్చిన తర్వాత చిన్నపాటి ఈపీఎట్టి కేసు అయినా కూడా మనం జైలు అవకాశం ఉంది. ఖచ్చితంగా తాగి రోడ్ల మీదకి రావద్దని కూడా మేము మా ట్రాఫిక్ విభాగం నుంచి కోరుకుంటున్నాం. అందరికీ ఇది షేర్ చేస్తారని చెప్పి ఈ విషయాన్ని అందరికీ కమ్యూనికేట్ చేయండి. అవేర్నెస్ని మేము ఎంతగానో ఇస్తున్నాము. పత్రికా వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా లేకుండా కనుక ఈ మన కోఆపరేషన్ కనుక లేనట్లయితే కనుక పబ్లిక్ మనం దీన్ని అవేర్నెస్ కల్పించలేము. మీ ద్వారా కూడా అందరికీ ఖచ్చితంగా ఈ సమాచారాన్ని ఎక్కువ మొత్తంలో ఖచ్చితంగా షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ ఈరోజు ఖచ్చితంగా 2 CIలము, 2 SIలు ప్లస్ 8 మంది మా స్టాఫ్ ఎవరైతే ఉన్నామో వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక స్పెషల్ డ్రైవ్లో పాల్గొనడం జరిగింది. మేము దాని గురించి చర్య తీసుకోవడానికంటే కనుక మనకు ఫస్ట్ పవర్ ఉండదు. ఎందుకంటే దీనికి ఆర్టీఏ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆగినటువంటి బండి అయినా ట్యాక్సీ కొడుతున్నా లేదనేది మనం కన్ఫర్మ్ చేయలేము. కాబట్టి బై రోడ్లో కనుక పోయినప్పుడు కనుక ఆర్టీఏ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉందో వీళ్ళు దాని మీద యాక్షన్ తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆర్టీఏ కార్మికులు సమ్మె చేస్తున్నారు కదా, ప్రైవేట్ వాహనాలు విచ్చలవిడిగా వాళ్ళు వసూలు చేస్తున్నట్టుగా తెలిసింది. కానీ మీ నోటీస్గా ఉన్నది మా నోటీస్కి ఇప్పుడు మీ ద్వారానే తెలుస్తుంది. ఖచ్చితంగా మేమేంటంటే కేవలం ఈ ప్రైవేట్ వెహికల్ ఎవరైతే 4 వెహికల్ ఉందో, ఎందుకంటే ఆర్టీసీ సమ్మె జరుగుతుంది. ఖచ్చితంగా ప్రాపర్గా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు నడుస్తున్నారా లేదా అనే కాన్సెప్ట్తో ఈరోజు మేము ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా మేము చెక్ చేస్తున్నాం. ఎందుకంటే 4 వీలర్ వాళ్ళ పర్సనల్ బండ్లు కూడా ఈరోజు మీరు అన్నట్టు విచ్చలవిడిగా తీసుకుంటారనే విషయం మాకు తెలియదు. కానీ బట్ ఏంటంటే ప్రాణం, ఎందుకంటే డ్రైవింగ్ నైపుణ్యం ఉన్న వాళ్ళే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళే ఆ డ్రైవ్ అనేది చేస్తే కనుక వాళ్ళ ప్రాణాలను మనం కాపాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ సమాచారం మాకు కూడా తెలియదు. ఎందుకంటే డబ్బులు విచ్చలవిడిగా వసూలు చేస్తున్నాడు. డబ్బు కాశపడి డ్రైవింగ్ లైసెన్స్ రాని వాళ్ళు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు కనుక ఎందుకంటే డ్రైవింగ్ సంబంధించిన బస్సు కూడా నిన్న ప్రమాదంలో జరిగినట్టు మనం చూసినాం ఖచ్చితంగా. ఎందుకంటే ప్రాపర్గా వాళ్ళు ఏంటంటే రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు, ప్లస్ కాంట్రాక్ట్ బేస్ వాళ్ళు ఉంటే కాంట్రాక్ట్ బేస్ వాళ్ళకి సంబంధించినటువంటిది ఒక లారీ ఒక మిస్టేక్ వలన ఒక బస్సుకు ఈరోజు యాక్సిడెంట్ కావడం జరిగింది. అది మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం.